హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిన్ని అందాలు చూసి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అర్జున్, నాది వైజాగ్, నా ఏజ్ 24, బీటెక్ కంప్లీట్ చేశాను. ఈ స్టోరీ నాకు నా పిన్నికి మధ్యలో జరిగింది. మా పిన్ని పేరు లత, ఏజ్ 35 ఇయర్స్. చాలా అందంగా ఉంటుంది, కానీ కొంచెం లావుగా ఉంటుంది. పిన్నికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా బాబాయ్ పేరు రమేష్, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. మా బాబాయ్ బిజినెస్ పర్సన్, చాలా బిజీగా ఉంటారు. బిజినెస్ మీటింగ్ అని అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చాలా వరకు 2-3 వారాలు అక్కడే ఉండిపోతారు. మా పిన్నికి అత్తయ్య మామయ్య లేరు, చనిపోయారు. వీళ్ళిద్దరూ పిల్లలతో ఉంటారు. డైలీ మా అక్క మా పిన్నికి తోడుగా పడుకునేది. కానీ 2 రోజులు మా పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా పిన్ని వచ్చి మా అమ్మని పిలిచి నన్ను తోడుగా పడుకోవడానికి రమ్మన్నది. నేను ఎప్పుడు తనని వేరే దృష్టితో చూడలేదు, కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా భోజనం చేసి కాసేపు టీవీ చూసి 9:30కి వెళ్ళా. పిన్ని బాబుకి పడుకోబెడుతుంది, నైటీలో ఉంది. తనని చూడగానే నాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. బట్ నేను వెళ్ళడం చూసి నైటీ మీద చున్నీ వేసి కవర్ చేసుకుంది. పిన్ని వాళ్ళకి 2 బెడ్స్ ఉన్నాయి. ఒక బెడ్ మీద పిల్లలు పడుకున్నారు, మరో బెడ్ మీద బాబాయ్ పిన్ని పడుకుంటారట. నన్ను రా అర్జున్ అని వాళ్ళ బెడ్ మీద పడుకొని చెప్పింది. నేను సరే అని పడుకున్నా. తను బాబుని పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి పడుకుంది, కానీ లైట్స్ ఆఫ్ చేయలేదు. పిన్ని లైట్ ఆఫ్ చేయలేదు అంటే వద్దు, నాకు చీకటిలో నిద్ర రాదు అని. పిన్ని మరి నాకేమో లైట్ ఆఫ్ చేస్తేనే నిద్ర వస్తుంది అన్నాను. అప్పుడు పిన్ని పడుకో అర్జున్, అదే వస్తుంది నిద్ర అంది. సరే అని పడుకున్నా, కానీ నిద్ర రావటంలే. దానికి తోడు నేను ఎప్పుడూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోలేదు, అదే ఫస్ట్ టైం. నన్ను పిన్ని గమనించి నీకు నిద్ర రాకపోతే టీవీ చూడు అర్జున్ అని అంది. సరే అని టీవీ ఆన్ చేశా. బెడ్ మీద నుండి చూస్తున్నా. అలా 11 అయిపోయింది, టైమే తెలియలేదు. ఇంకా లేట్ అయ్యింది అని టీవీ ఆఫ్ చేయడానికి లేచి చూసేసరికి నేను షాక్ అయ్యా. పిన్ని నైటీ మోకాళ్ళ వరకు జరిగిపోయింది. తనని అలా చూస్తూ ఉండిపోయాను. సడన్గా లేచింది. నన్ను చూసి ఏం చూస్తున్నావు అర్జున్ అని అడిగింది. నేను భయంతో ఏమీ లేదు పిన్ని, నీ నైటీ పైకి లేచింది, సర్దుదాము అని చూసేసరికి నువ్వు లేచావు అని చెప్పా. సరే అని కొంచెం చిరాకుగా అని టీవీ ఆఫ్ చేసి ఇంకా పడుకో అన్నది. సరే అని ఆఫ్ చేసి పడుకున్నా. నేను పడుకున్నట్టు నటిస్తున్నా, కానీ కళ్ళు తెరిచి మెల్లగా పిన్ని ఏం చేస్తుంది అని చూస్తున్నా. ఆమెను అలా చూస్తుంటే నాకు ఏమవుతుందో కూడా తెలియడం లేదు. నేను తనను చూస్తున్నట్టు పిన్ని అబ్జర్వ్ చేసి ఏంటి అర్జున్ ఇంకా పడుకోలేదా అని అడిగింది. లేదు అని చెప్పా. అప్పుడు పిన్ని ఎందుకు వస్తుంది నిద్ర, వయస్సు ముదిరింది కదా అని డైలాగ్ వేసింది. నేను ఇక అప్పుడు పడుకున్నా. ఒక 2 గంటల తర్వాత నాకు మెలకువ వచ్చింది. పిన్నిని చూసి షాక్ అయినా. తను ఎప్పుడు నైటీ పైన చున్నీ తీసేసిందో తెలియదు, కానీ తనని అలా చూసేసరికి నాకు మతిపోయింది. నాకు పిన్నితో ఏదో చేయాలి అని అనిపించింది, కానీ చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియక భయంతో పిన్నిని అలానే చూస్తూ ఉన్నాను. నేను మళ్ళీ నటిస్తున్నా, నిద్రలోకి జారినట్టు. అప్పుడు తను వచ్చి నా పక్కన పడుకుంది. మెల్లగా నిద్రలో తన మీద చేయి వేశా. ఆ ఫీలింగ్ మామూలుగా లేదసలు. నా ఒళ్ళంతా షేక్ అవుతుంది. పిన్ని కొంచెం కదిలింది. నాకు భయం వేసి వెంటనే చెయ్యి తీసేసి పడుకున్నట్టు నటించా. కాసేపు అయ్యాక మళ్ళీ నిద్రలో ఉండి చేయి వేసినట్టు వేశా. ఈసారి కొంచెం ధైర్యం తెచ్చుకొని స్లోగా పిన్నిని. ఇంకా ఉంది పార్ట్ 2లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.